133 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ బ్రిడ్జ్ ఇప్పుడు కృష్ణానదిలో అయితే కనుమరుగవుతుంది. ఇంతకాలం విజయవాడకు గుర్తుగా నిలిచిన ఈ బ్రిడ్జ్ ఇప్పుడు పూర్తిగా తొలగిస్తున్నారు. అయితే ఏం జరుగుతుంది, అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు వీడియోలో చూస్తున్నది విజయవాడలో కృష్ణానదిపై ఉన్న పాత బ్రిటిష్ రైల్వే బ్రిడ్జ్. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించిన చాలా పురాతన బ్రిడ్జ్. ఇప్పుడైతే దీన్ని పూర్తిగా తొలగించే పనులు జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ని 1893లో నిర్మించడం జరిగింది. అంటే దాదాపు 130 ఏళ్లకు పైగా చరిత్ర అయితే ఈ బ్రిడ్జ్కి ఉంది. ఆ కాలంలోనే స్టీల్ కాకుండా రాళ్ళు, సున్నంతో ఈ బ్రిడ్జ్ని అయితే నిర్మించడం జరిగింది. విజయవాడ రైల్వే ట్రాఫిక్లో ఇది ఒక కీలక పాత్ర పోషించింది. చాలా సంవత్సరాల పాటు ఈ బ్రిడ్జ్ మీదే ట్రైన్లు నడిచాయి. అయితే ప్రస్తుతం మీరు చూస్తున్నట్లుగా పాత బ్రిడ్జ్ ఎక్కువ భాగం తొలగించారు, కానీ ఇంకా కొన్ని పిల్లర్లు మాత్రం కృష్ణా నదిలో మిగిలే ఉన్నాయి. ఈ పిల్లర్లను తొలగించడం చాలా కష్టమవుతుంది. హెవీ మెషిన్స్, క్రెయిన్లు ఉపయోగించినా కూడా పూర్తిగా తొలగించలేకపోతున్నారు. దానికి గాను అధికారులు కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ద్వారా వీటిని తొలగించే ప్లాన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ పాత బ్రిడ్జ్ను ఎందుకు తీసేస్తున్నారు అంటే, కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి ఇది అడ్డంకిగా ఉండడం వలన, అలాగే వరదల సమయంలో ప్రమాదం జరిగే అవకాశం, దాంతోపాటుగానే ఆధునిక రైల్వే ట్రాఫిక్కు సరిపోకపోవడం వలన. అందుకే ఈ చరిత్రాత్మక బ్రిడ్జ్కు ఇంకా గుడ్ బై చెప్పాల్సి అయితే వస్తుంది. అయితే ఇక్కడ కొత్తగా మోడర్న్ డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జ్ని అయితే నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే గనక ట్రైన్ల వేగం పెరుగుతుంది, ట్రాఫిక్ హ్యాండ్లింగ్ మెరుగవుతుంది, విజయవాడ రైల్వే జంక్షన్ మరింత అభివృద్ధి చెందుతుంది. మీరు వీడియోలో గమనిస్తే నీటిలో కనిపిస్తున్న పాత పిల్లర్లు ఉన్నాయి, అలాగే చుట్టూ ఉన్న నిర్మాణ పరిస్థితి, ఇదంతా చూస్తే నిజంగా ఒక హిస్టరీ ఎండ్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఒకవైపు చూస్తే బాధగా ఉంది, ఎందుకంటే ఇది మన చరిత్రలో భాగమే. కానీ మరోవైపు కొత్త అభివృద్ధి కోసం ఇది తప్పనిసరి. పాతిది పోతే కొత్తది వస్తుంది, ఇదే డెవలప్మెంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రౌండ్ రియాలిటీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.